జస్ట్ ఇప్పుడే సా లేడు మనిషి సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే అంతా బాగుంది, రెండు తప్ప. ఏంటంటే ఫస్ట్ హాఫ్కే నీరసం వచ్చింది, ల్యాగ్ ప్రో మ్యాక్స్. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, బట్ సమస్య ఏంటంటే ఆ ల్యాగ్కే నిద్ర వస్తుంది. కునుకు తీసి లేచేలోపు యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. అదే సమస్య. చాలా బోరింగ్ మూవీ, సినిమానే బిలో యావరేజ్. ఇక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారంటే డబ్బులు బొక్క అని ఫీల్ అవడం తప్ప ఇంకేముండదు. నో వే హోమ్ రేంజ్లో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సినిమాలో ఎమోషన్ ఉంది ఓకే, మరి కార్తీక దీపం సీరియల్ రేంజ్లో ఉంటేనే తట్టుకోలేం. స్పైడర్ మ్యాన్గా టామ్ హాలండ్ చేయడం టాబీ ఆండ్రూ రేంజ్ కిక్ అయితే ఇవ్వలేదు. సినిమా బాగుందా లేదా అనే దానికంటే కూడా నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి సినిమాలో. సినిమాకి పెద్ద బొక్క ఏంటంటే విలన్ లేడు. క్లైమాక్స్ అయితే ఇంకా ఘోరం. క్యామియోస్ ఉన్నాయి కానీ అవి కూడా దెబ్బేసాయి. ఈ క్యామియోస్కే మన ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్కి వెళ్ళిపోయాయి. మరీ ఎంత వరస్ట్గా ఉందంటే లేదు, బాగానే ఉంటుందని చెప్పొచ్చు, కానీ మనకి ఎక్కదు. స్టార్టింగ్ నుంచే డిస్కనెక్ట్ అయిపోతాం ఈ సినిమాకి. స్టోరీ ఏంటంటే మీరు నో వే హోమ్ సినిమా చూసి ఉండాలి, దానికి కంటిన్యూషనే ఈ సినిమా. పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఈ పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి నన్ను అందరూ మర్చిపోయేలా చేయి అంటాడు. అలా చేసే టైంలో మల్టీవర్స్ గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. దాంతో ఆ డిఫరెంట్ యూనివర్స్ల నుంచి విలన్స్ అందరూ ఇక్కడికి వస్తారు. దానికి సొల్యూషన్ ఒకటే, పీటర్ని కంప్లీట్గా అందరూ మర్చిపోయేలా చేయడం. అదే చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ పీటర్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తననైతే మర్చిపోతారు. దాని కంటిన్యూషనే ఈ సినిమా. మనిషి నుంచి ఇంకో మనిషికి షిఫ్ట్ అయ్యే ఇన్విజిబుల్ పవర్ ఉండే ఒక లేడీ విలన్, హీరోయిన్ ప్రేమ కోసం ఆరాటపడుతున్న స్పైడర్ మ్యాన్. లాస్ట్కి ఏం జరిగింది అనేది తెలుసుకుంటే తెలుసుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. యాక్షన్ పోర్షన్స్ అయితే చాలా తక్కువ. 2.5 గంటల సినిమాలో ఒక 20 నిమిషాలు ఉంటాయేమో అంతే, మిగతా అంతా సోది. కానీ ఉన్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు ఎక్కవు, హై మూమెంట్స్ అస్సలు లేవు, ఏదో అలా నడిచిపోతుందంతే. ఆ జరిగే బుకింగ్స్కి సినిమాలో ఉన్న కంటెంట్కి అసలు సంబంధమే ఉండదు. దానికి తోడు ఆ 3D అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా బొక్క ఒకటి మనకి. ఇదంతా వద్దు, ఓవరాల్గా ఎలా ఉందో చెప్పాలంటే అంత లేదు. ఓటీటీలో అయితే అస్సలు దేకలేరు. స్పైడర్ మ్యాన్ లవర్స్ ఎవరైనా ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి, బయటికి రాలేక ఒక్కసారికి భరిస్తారు అంతే. మరి మీరు వెళ్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.